ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం పాలాభిషేకం మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్మురత్నం టీడీపీ నాయకులు కార్యకర్తలు కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లు జిమ్దామ్ మరియు జాకీర్ బాయి సోము ఈ కార్యక్రమంకి పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు. ఆ చరిత్ర వింటుంటే, ఆయన చేసిన పని వింటుంటే ఒళ్ళు గగుర్పరిచే విధంగా ఆయన ఎంత అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది. అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం. జయంతి అనడానికి కూడా లేదు, ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయంతి అనొచ్చు. కాబట్టి జన్మదినం కిందే కన్సిడర్ చేయాలి, అంతే, జన్మదినమే. సో కాబట్టి ఆయన జన్మదినం. అలాగే PS మున్నత్వం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసే కొద్ది ప్రపంచంలాగా యువగానంతో ప్రజల్లో, యువతల్లో, మహిళల్లో చైతన్యం నింపి నేనున్నాను మీకు అండగా, వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి, మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమారమి 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచిల కంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ కుప్పం నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది, అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మరీ ముఖ్యంగా బంగారుపాలెం దగ్గర అయితే నేనున్నాను ఆ రోజు, లోకేష్ గారి పక్కన. ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం. ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పంలో మా భవిష్యత్ నాయకుడు, ఒక లెజెండరీ లీడర్, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు గారి మనవడు, అదేవిధంగా ప్రపంచమంతా మెచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి మా బాలయ్య బాబు గారి అల్లుడు. ఈ మూడు సంబంధించినటువంటి వారసత్వం పుణికిపుచ్చుకొని అంతకు మించి రాబోయే తరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఒక వెలుగు రేఖగా ఉన్నటువంటి మా నారా లోకేష్ గారు. అందరూ ఆయన్ని హేళన చేశారు ఒకప్పుడు. ఏదో నోరు సరిగా తిరగదు, పప్పు శుద్ధ అని కూడా హేళన చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచ మేధావులు, ఆర్థికవేత్తలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దావోస్లో వచ్చినటువంటి సదస్సులో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావులకు మించి ఆయన ఇస్తున్నటువంటి ఆ డిబేట్స్ కానీ, ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి పట్టు కానీ ఆ లోకేష్ గారిని చూస్తూ ఉంటే మేమందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే తరానికి నాయకుడిగా మా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన గత ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పం సంబంధించినటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కుప్పానికి ఆయన ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ, లోకేష్ బాబు గారి బర్త్డే ఎంతో ఉత్సాహంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో, మండలంలో, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ, దానికి అందరూ కూడా వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి చేరే విధంగా భగవంతుని ప్రార్థించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.